ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. గౌరవ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎంజీటీ వారి ఆదేశాల మేరకు మరియు పర్యావరణ అనుమతి ఈసీ పెండింగ్లో ఉన్నందున రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు 7/7/2021 నుండి నిలిపివేయబడ్డాయి. రెండవ ప్రశ్నకు సమాధానం ఇప్పటి వరకు 922 కోట్లు వ్యయం జరిగింది. ఇందులో సివిల్ అంటే మట్టి పనులకు 527.72 కోట్లు మరియు ఎలక్ట్రో మెకానికల్ భాగాలకి 395 కోట్లు ఖర్చు చేయబడింది. మట్టి తవ్వకం పనులు మాత్రమే చేపట్టబడ్డాయి. మూడో ప్రశ్నకు సమాధానం చెన్నై తాగునీటి అవసరాలు మరియు రాయలసీమ ప్రాంత త్రాగునీటి అవసరాల కోసం మాత్రమే ఫేజ్ 1లో నిర్మిస్తున్నామని మొదటి జీవోను సవరణ చేస్తూ 2023 ఆగస్టు 11వ తేదీన జీవో నెంబర్ 364ను విడుదల చేయడం జరిగింది. నాలుగవ ప్రశ్నకు సమాధానం ఈ పథకాన్ని ప్రస్తుత పర్యావరణ అనుమతుల్లో చేర్చేందుకు వీలుగా వాటిలో సవరణలు చేయాలని కోరుతూ 8/6/2021 చీఫ్ ఇంజనీర్ గారు MUEFCCకి దరఖాస్తు చేశారు. అవసరమైనటువంటి సమాచారాన్ని సమర్పించినటువంటి కారణంగా ఈ ప్రతిపాదనను సెప్టెంబర్ 2022లో తిరిగి 2024లో పోర్టల్ నుంచి తొలగించారు. మార్చి 2024లో జాయింట్ కమిటీ తనిఖీ అనంతరం 2.65 కోట్ల పర్యావరణ నష్టపరిహారం విధించబడింది. 2020-2024 సమయంలో పర్యావరణ అనుమతి ఈసీ పొందకపోవడంతో ఎన్జీటీ విధించిన నిషేధాన్ని ఎత్తివేయడం సాధ్యం కాలేదు. రాయలసీమ ప్రాంత సాగునీరు మరో త్రాగునీటి కోసం అని చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించామని చెప్పి గత పాలకులు చెప్పడం అధ్యక్ష. 3,800 కోట్ల రూపాయల ఖర్చుతో 2020 సంవత్సరంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తే ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పర్యావరణ అనుమతులు కానీ కేంద్ర జలవనరుల సంఘ అనుమతులు కానీ తీసుకోకుండా పనులు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. పనులు ప్రారంభించిన 3-4 నెలల్లోనే 2020 అక్టోబర్ నెలలోనే గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అప్పటి ప్రభుత్వానికి కావలసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి టీఆర్ఎస్ కార్యకర్త శ్రీనివాసులనే ఒక టీఆర్ఎస్ కార్యకర్త ఈ ఎన్జీటీకి అప్లై చేసుకున్నప్పుడు ఫిర్యాదు చేసినప్పుడు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ అప్పటి ప్రభుత్వం రాయలసీమ ప్రాంతమైన ఏమాత్రం కూడా ప్రేమ లేకోకుండా నిజంగా రాయలసీమ ప్రాంతమైన నిజమైన ప్రేమ ఉండింటే ఎన్జీటీలో ఆ స్టే ఎత్తివేసేదానికి కనీసం ఆ ప్రభుత్వం దిగిపోయేటంత వరకు కూడా కనీసం ఒక పేపర్ కూడా పంపలేదు అధ్యక్ష. ఎన్జీటీలో పర్యావరణ అనుమతులు కావాలంటే పరివేశ్ పోర్టల్లో సంబంధిత పత్రాలన్నింటిని కూడా దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అధ్యక్ష. కానీ 2024 జూన్ వరకు ఆ ప్రభుత్వం దిగిపోయేటంత వరకు పరివేశ్ యాప్లో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఒక పత్రం కూడా అప్లోడ్ చేయకోకుండా ఈ ప్రభుత్వం పోయిన తర్వాత ఈ రోజు ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా ఉంది, దాన్ని మొదలు పెట్టడం లేదని చెప్పి నానా యాగి చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈ సందర్భంగా నేను స్పష్టంగా గత ప్రభుత్వ పాలకులను అడుగుతాను అధ్యక్ష. ఎక్కడైనా సరే వాళ్ళు ఇచ్చిన జీవోలో 11/8/2023 జీవో నెంబర్ 364 ఇచ్చారు అధ్యక్ష. దానిలో ఏం చెప్పారు అధ్యక్ష? రాయలసీమ ప్రాంత సాగునీటి అవసరాలు కాదు అధ్యక్ష, చెన్నై త్రాగునీటి అవసరాల కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన 3,800 కోట్ల రూపాయలు చెన్నై త్రాగునీటి అవసరాల కోసం అని చెప్పి ఖర్చు పెడుతున్నామని చెప్పి జీవో నెంబర్ 364 ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్మును ఈ రాష్ట్ర ప్రజల కష్టార్జితాన్ని చెన్నై త్రాగునీటి అవసరాల కోసం ఈ పథకాన్ని ప్రారంభించడం న్యాయం అధ్యక్ష. గతంలో నందమూరి తారక రామారావు గారు తెలుగుదొంగ ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు చెన్నై త్రాగునీటి అవసరాల కోసం ప్రారంభించినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆ అయ్యే ఖర్చులో సగం డబ్బును ఆ రోజు ఖర్చు పెట్టింది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు చెన్నై త్రాగునీటి కోసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును ఎందుకు గారు ఖర్చు పెట్టారో అడుగుతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా త్రిసభ్య కమిటీ తిరిగేసి 2.5 కోట్ల రూపాయలు పెనాల్టీ వేస్తే కనీసం దాని గురించి కూడా మాట్లాడలేదు అధ్యక్ష. కానీ ఈ రోజు రాయలసీమ ఏదో ప్రేమ ఉన్నట్లు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ తిరుగుతున్నారు అధ్యక్ష. ఈ సందర్భంగా మంత్రిగా నేను అడుగుతాను అధ్యక్ష,
పర్వేజ్ పోర్టల్లో కనీసం ఒక్క పేపర్ అయినా కూడా అప్లోడ్ చేశారా లేదా? ఇదేమి రాజ్యం ఇదే? ఈ పథకం సార్ మాట్లాడేయండి సార్, మాట్లాడేయండి. నేను